అమ్మాయికి అటువంటి కోరికలు ఏమి లేవంటుంది కదా, నాకు అసలు వాటి మీద వ్యామోహం కూడా లేదు, నాకు కేవలం అఘోరియే కావాలి, ఒకవేళ అలాంటిదే కనుక ఉన్నట్టయితే మేము ఎవరినైనా తెచ్చి పెంచుకుంటాం కానీ నాకు అటువంటి కోరికలు లేవని చెప్తుంది కదా అమ్మాయి. మాటలకి చేతలకి చాలా తేడా ఉందమ్మా. ఇంటెన్షన్ అండ్ యాక్షన్ lot many differences there between in those words. Intention is when our only heart and our soul starts. When our action comes, no, our physical attachment required to fulfill our intentional action. అర్థమైందమ్మా? ఇంటెన్షనల్ గా మాట్లాడితే వచ్చేది ఏమి లేదు. యాక్షన్ చూపించమనండి. చూసావుగా ఎలా తింటున్నారు కూర్చొని వాళ్ళు వీడియో ముందు. ఆకలి అవుతున్న వాడికి కామ కోరికలు లేవనంటే ఎవరు నమ్ముతారమ్మా? అన్నం తింటున్న వాడికి, బీర్లు తాగే వాడికి, బిర్యానీ తినే వాళ్ళకి కామ కోరికలు లేవంటే ఎలా నమ్ముతావమ్మా? మాకు అలాంటివి లేవు, ఆయన ఇలాంటి లేడు అని అంటే దేర్ ఇస్ ఏ కాల్ ఆఫ్ డిక్లరేషన్. ఏమని రాస్తుంది? లెస్బియన్స్ అని ఉన్నది. కానీ అఘోరీలు మందు తాగొచ్చు, గంజాయి కొట్టొచ్చు, సిగరెట్ తాగొచ్చు అని చెప్పి తనని తాను సర్ది చెప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ శ్రీనివాస్. అఘోరీలు మందు తాగరా, సిగరెట్ కాల్చరా, లేకపోతే తినరా అని చెప్పి ఆవిడ అనుకుంటే అయిపోతుందా తల్లి? అఘోరీలు తాగొచ్చు, అఘోరీలు తినొచ్చు, అఘోరీలు తిరగొచ్చు అని అంటే అఘోరీలు దేశ రక్షణ కూడా చేస్తున్నారు. మరి ఈయన చేయకూడదా? సనాతన ధర్మాన్ని కాపాడకూడదా? హోమ యజ్ఞాలను చేయకూడదా? ఏందమ్మా ఆయన చెప్పింది నిజమా? సాధు సత్పురుషులంతా అబద్ధమా? జ్ఞాన సంపదతో కూర్చొని కాశీలో ఉన్న పీఠాధిపతులందరూ అబద్ధమా? 15 కోట్ల మంది అఘోరాల అధిపతులు కూర్చొని ఉన్నారు అక్కడ, మంత్రులు, ఉపమంత్రులు మరియు వేరే వేరే మంత్రులు, వీళ్ళందరూ అబద్ధాలా? శ్రీనివాస్ చెప్పేటి అన్ని నిజాలా? నిజాలకి శ్రీనివాస్ ని కూర్చోబెట్టండి అని అంటున్నాం కదా, మాతో పాటు డెబిట్ లో కూర్చోబెట్టండి అంటున్నాం కదా. డెబిట్ లో కూర్చోబెడితే అప్పుడు ఆయనకి కొన్ని ప్రశ్నలు, ఆయన మాకు కొన్ని ప్రశ్నలు వేస్తే అప్పుడు అర్థమవుతుంది కదా నిజమేమిటో అబద్ధం ఏమిటో. ఈ రోజు బాధపడాల్సిన అవసరమా? ఎక్కడో 250 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ మీతో వీడియోలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక ఆడబిడ్డ కాపాడాలన్న ప్రయత్నమే కదా. ఒక ఆడబిడ్డ ఈ రోజు ఆ విధమైన స్థితికి 2 రోజులు 3 రోజులు ఆనందానికి పోయి జీవితాంతం నాశనం చేసుకోవద్దనే కదా ధర్మ ప్రయత్నం. రుద్ర గారు, మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు చెప్పినా సరే వినేటట్టు లేదు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అంటున్నప్పుడు ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? అటు అఘోరికి అంటే శ్రీనివాస్ కి ఎటువంటి చర్యలు చూపించాలి కానీ లేకపోతే చేపట్టాలి అని అనుకుంటున్నారు? అసలు వాళ్ళ అమ్మా నాన్నలు మిస్సింగ్ సర్టిఫికేట్, మిస్సింగ్ కేసు పెట్టారు కాబట్టి మంగళగిరికి పోలీస్ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి పిలిపించే రైట్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నా, ఇష్టమైన వివాహం చేసుకున్నా, ఇష్టం లేని వివాహం చేసుకున్నా ప్రభుత్వ యంత్రాంగానికి అంటే లా అండ్ ఆర్డర్ అయితే సమాధానాలు ఇచ్చే రైట్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ప్రేమికులు కూడా ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లే కదమ్మా లొంగిపోతారు. మరి వీళ్ళిద్దరు కూడా వచ్చి లొంగిపోయి ఆ కాగితాలు రాయించాల్సిన అవసరం ఉన్నదా లేదా? తల్లిదండ్రులకు బాధ్యత చూపించాలా లేదా? ఈయన గారు పోలీస్ స్టేషన్ కి రావాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏమున్నది మాకు తెలిసినది, ఈ 2-3 రోజుల నుంచి ఎక్కడో ఏదో ఇంకో గుడుపుడానం జరుగుతుంది. రుద్ర గారు మీరు కొంచెం కనిపెట్టి తిరగండి. ఇంకెవరో ఉన్నారు ఇందులో, ఆ వ్యక్తి ఎవరో బయటికి రావాలి, ఆ వ్యక్తి బయటికి వస్తే జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఆడోళ్ళు గొడవ పెట్టుకునే తరుణాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ. మరి ఆ ఆడవాళ్ళు ఎవరో చూడండి అంటున్నారుగా. ఇప్పుడు సోమవారం వరకు నేను ఒక ప్రణాళిక చేసి పెట్టామ్మా. ఆ ప్రణాళికలో ఆ పరమాత్ముడి ఆజ్ఞ నిజంగా ధర్మం గెలవాలి అని అంటే శివరుద్ర సాధు అబద్ధమో కాదో సోమవారం రోజు రుజువు అవుతుంది తల్లి. శ్రీనివాస సోమవారం రోజు ఏం చేయబోతున్నారు ఏంటి? అఘోరికి ఏమైనా విరుద్ధంగా ఏమైనా సాక్ష్యాలు ఏమైనా చూపించబోతున్నారా లేకపోతే ఏంటి? అఘోర తత్వానికి మీరు ఎల్లూరి శ్రీనివాస అని పిలవాలి. సోమవారం రుజువులతో పాటు మీ ముందుంటాను. ఆల్రెడీ రుజువులు కొన్ని వచ్చాయి కానీ ఇంకొంచెం రుజువులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఆ రుజువులు అన్ని రావాలి. కాశీ నుంచి మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు, అఘోర గారు, ఆయన ఎంత బాధపడుతున్నారు. నేను ఆయన రాత్రి నిన్న 1 గంటల దాకా మాట్లాడుకున్నాం. 1-2 గంటల వరకు ఎందుకమ్మా ఈ సంభాషణ? ఒకసారి ఆలోచించండి, ఒక ఆడబిడ్డ కోసమే కదా. కానీ కేవలం తను ఇప్పుడు వెళ్ళకపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన్ని స్ట్రిక్ట్ గా పెట్టడం కావచ్చు, లేకపోతే తన నుంచి వాళ్ళు ఏమైనా ఆశిస్తున్నారు అని చెప్పి ఈ అమ్మాయి ఈ రూట్ ని ఎంచుకుంది అని చెప్పైతే మరొక వాదన వినిపిస్తుంది. దీనికి ఏమంటారు? నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వల్లనే ఈ రోజు ఈ అమ్మాయి ఇలా బయటికి రావాల్సి వచ్చింది అనుకోవచ్చా? మీరు సోమవారం మధ్యాహ్నం వరకు ఆ తల్లిదండ్రులని ఎక్కడున్నారో నాకు తెలియదు. నిన్న నాకు వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, నాయన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు రావద్దు, అప్పుడే ధర్మం గెలవాలి, అప్పుడే విజయం రావాలి అన్నప్పుడు మీరు అప్పుడేం చేశారు, ఇన్ని రోజులు ఎక్కడ పోయారో అని అడగడం జరిగింది. మీరు సోమవారం మధ్యాహ్నం వరకు వాళ్ళందరినీ ఆపి పెట్టండి. మిగతా ధర్మ కార్యక్రమాల గురించి మేము విషయ వివరాలు సేకరించి మీ దగ్గరకు వస్తాము. అప్పుడు అఘోరి ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే అఘోరి అని అంటున్నాడో సోమవారం తర్వాత అనమని చెప్పండి. అప్పుడు నేను కూడా
శ్రీనివాస్ చాలా 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 గొప్ప వ్యక్తి అని నేను నిర్ధారణ చేస్తా. సమయం నేను సోమవారం వరకు ఎందుకు తీసుకుంటున్నానంటే హైదరాబాద్ లో లేము. ఈ రోజు శోభాయాత్ర ఉంది, హనుమాన్ జయంతి, ఈ రోజు హిందువుల యొక్క గొప్ప పండగ కారణ జన్ముడు హనుమంతుడి. తర్వాత రేపు ఆదివారం చేయడం చేత మిగతా విషయాల్లో రాలేకపోతున్నాను నేను. ఎల్లుండి నేను ఖచ్చితంగా భాగ్యనగరానికి వస్తాను. అప్పుడు కావాల్సిన సహకారం మీకు మీ ముందే అన్ని రికార్డ్స్ పెడతా అమ్మా. మీరు కూడా అప్పుడు నిర్ధారణ చేసి ఏం మాట్లాడారు శివరుద్ర గారు, మీరు రికార్డ్స్ ఏమి ఇవ్వలేదు కదా అని మీరు నన్ను నిలదీసే హక్కు ఉంది మీకు. కాబట్టి అమ్మా నిజ నిజాల నిర్ధారణ ఉంది. అప్పుడు సమాధానం ఏ విధంగా ఎల్లూరు శ్రీనివాస్ కు చెప్పాలో మనందరం నిర్ణయం తీసుకోవాలి. పోలీస్ అధికారులను కూడా మేము ప్రాధాన్యపడుతూ ఉన్నాము. ఈ రోజు ఆడపిల్లని కాపాడలేకపోతే రేపటి రోజు మిగతా ఆడపిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ శాతంగా రావచ్చును. దానివల్ల సమాజం ప్రశ్నపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధు సత్పురుషులు అందరము ఏకమవుతూ ఉన్నాము. చాలా మంది సామాజికవేత్తలు చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్న విషయం ఏంటంటే ధర్మం కాపాడాలి శివరుద్ర గారు, ధర్మం వైపు వెళ్ళాలి మనందరము. ఇలా అమ్మాయిని కాపాడకపోతే రేపటి రోజు అమ్మాయికి ఏమైనా ఇబ్బంది అయితే మనందరం చేతులారా ఒక జీవితాన్ని నిండు జీవితాన్ని ఇబ్బంది పెట్టి ఒకసారి కనెక్షన్ కట్ అయినట్టు ఇప్పుడు మనం చేయాల్సిన విషయం కూడా పార్వతీ పరమేశ్వరుల అమ్మ వాళ్ళిద్దరు చెప్పడం కూడా జరిగింది. పార్వతీ పరమేశ్వరుడు ఎలా అయితే ఉంటారో ఇంకా మేమిద్దరం అలాగే ఉండి తను చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో కూడా వర్షిణి తోడుగా ఉంటది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పార్వతమ్మ ఆడపిల్ల, పరమేశ్వరుడు మగవాడు, ఇద్దరు ఆడవాళ్ళు. అందులో అటు ఇటు కాని అయినా పార్వతీ పరమేశ్వరుల పేరు తీసుకుంటే పరమశివుడిది ఇంకో పేరుంది కాలభైరవుడు. పేరులోనే ఎన్నో అర్థాలు ఉన్నాయి. పరమశివుడు అనేది ఎంత పరమశించిపోయే మాట, పరమశివుడి వేరే మాటలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అర్థమైందా తల్లి? విశ్వసించే వాళ్ళకి విశ్వనాథుడు తల్లి, కాశీ విశ్వనాథుడు. విర్రవికి ఇలా వితండవాదం చేసే వారికి ప్రళయకార రుద్రుడు. ఇది కూడా రాసింది శివుడి మీద. మరి అవి చెప్పట్లేరే? పార్వతీ పరమేశ్వరుల, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ఇంకిత జ్ఞానం లేని మనుషుల ద్వారా మాట్లాడితే ఇలానే ఉంటది. నయం ఇంకా కారణ జన్మలై శివుడు పార్వతి అనలేరు. దాన్ని మీరు నిజమే పార్వతీ పరమేశ్వరులు అనలేరు మీడియా వాళ్ళు. రైట్ రుద్ర గారు, ఇంకొక విషయం అండి. ఇప్పుడు ఏదైతే అమ్మాయి డబ్బు కోసం వెళ్ళిందో లేకపోతే అఘోరి చూపించి అఘోరి ఏదైతే ఆశ చూపించి ఉంటది అని అంటున్నారు కదా, అసలు ఈమెకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి శ్రీనివాస్ కి? మీకు ఇప్పటి వరకు మనం ఏంటంటే గత కొన్ని నెలలుగా మాట్లాడుకున్నాం కాబట్టి శ్రీనివాస్ కి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు ఏంటి అన్న దానిపైన ఏమైనా వివరణ ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఇందాక ఒక 2-3 ప్రూఫ్స్ పెట్టారు నాకు. ఒక 2-3 ప్రూఫ్స్ వచ్చాయి. ఒకళ్ళు 5 లక్షలు ఇచ్చారని, ఒకళ్ళు 10 లక్షలు ఇచ్చారని ప్రూఫ్స్ పెట్టారు. ఆ 5 లక్షలు ఇచ్చే 10 లక్షలు వెళ్ళినా కూడా నేను తిట్టాను. ముందు మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారమ్మా? ఆయన మంచి చేస్తాడని పోయి ఈ రోజు చెడు చేస్తున్నాడని డబ్బులు చెప్పమ్మా. రుద్ర గారు, ఏవైతే 5 లక్షలు అట్లా తీసుకున్నాడు అని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయి అన్నారు కదా, అవి ఒకసారి పంపిస్తారా మాకు? ఖచ్చితంగా మండే రోజు విత్ డాక్యుమెంటే కదా మీ దగ్గరకు వస్తా ఉంటుంది. నేను ఓకే ఓకే ఏంటంటే టైం తీసుకొని మీకు అన్ని రుజువులు నిర్ధారణ చేసినాకనే మీరు నన్ను శివరుద్ర సాధు అంటారో శివరుద్ర అంటారో మీ ఇష్టం. ఎల్లూరి శ్రీనివాస్ అంటారో ఎల్లూరి శ్రీనివాస్ చేసిన ఈ పనుల విషయంలో ఏం పేరు పెడతారో మీకు వదులుతున్నాం. అఘోరా అయితే ఈ జన్మకైనా కాలేడు, ఇదైతే నేను రాసిస్తా. అఘోరా కావాలి అంటే కారణ జన్మలే పుట్టాలే. ఆ అఘోర తత్వానికి పరమశివుడు ఆజ్ఞ ఉండాలి, కానీ మాటల ద్వారా ఎవరు అఘోరాలు కాలేరు. రుద్ర గారు, సోమవారం ఏదైతే మీరు మొత్తం కూడా విత్ ప్రూఫ్స్ తో నేను నిరూపిస్తాను అని చెప్పిన తర్వాత ఈ శ్రీనివాస్ వేసుకున్న మొత్తం కూడా మెడలో వేసుకున్నవన్నీ కూడా తీయిస్తాను, అలాగే ఆయనకి వస్త్రధారణ కూడా మేము మార్పిస్తాము అని మీరు ఏదైతే చెప్పారో అది చేస్తారా మరి? ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాసు చితాభస్మాన్ని తీసేసి రుద్రాక్షలన్నీ తీసేసి ఆయన గారు జీన్స్ టీషర్ట్ వేసుకొని వర్షినితో వెళ్తాడు, లేకపోతే ఇంకొకళ్ళతోనే వెళ్తాడు, ఆయన ఇష్టం. కానీ రుద్రాక్షలన్నీ వేసేసుకొని చితాభస్మం పెట్టేసుకొని ఆ నల్ల దుస్తులు వేసేసుకొని నేను అఘోరా అని చెప్పేసేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలాంటి విషయాలు ఖండించాల్సిందే. చాలా మంది యువతి యువకులు, చాలా మంది కుటుంబ వ్యక్తులు అందరూ కూడా చెప్తున్న విషయం కూడా అదే. ధర్మాన్ని కాపాడాలని అందరూ అనుకుంటే సరిపోదమ్మా, దాన్ని పాటించాలి. రైట్. అయితే గురువు గారు, రుద్ర గారు, అయితే సోమవారం మీరు ఎటువంటి ప్రూఫ్స్, కేవలం డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అయినా లేకపోతే ఇంకేమైనా శ్రీనివాస్ కి సంబంధించి ఎలాంటివి తీసుకురాబోతున్నారు మీరు?
డాక్యుమెంట్ తీసుకొస్తాను, డాక్యుమెంట్ పై ఉన్న శక్తిని తీసుకొస్తాం తల్లి, మీరేం కంగారు. మీరు మీడియాలో అందరూ ధర్మాన్ని గెలిపించాలని తిరుగుతున్నారు, ఆ ధర్మం గెలవాలని నేను తిరుగుతాను. ఆ చూపించాల్సిన విషయంలో ఆడపిల్లల రక్షణ నాకు బాలకృష్ణ స్వామి గారు కూడా మాట్లాడాల్సిందిగా, ఇలాంటి విషయాలు ఖండించాల్సిందిగా కోరుతున్నాం. అతను కూడా యాక్చువల్లీ లైవ్ లో జాయిన్ అవ్వాల్సింది, బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అతను రాలేదు. ఎందుకంటే అతనితో కూడా మనం మాట్లాడినప్పుడు అతను కూడా ఇదే చెప్పారు. అతను ఒక మాట కూడా చెప్పారు, నేను ఆ అమ్మాయితో మాట్లాడాను, ఇంకొకసారి తను శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళనని కూడా కరాఖండిగా చెప్పింది. నేను కూడా అదే మాట చెప్తాను, ఆ అమ్మాయి వెళ్ళదు అని అయితే చాలా గట్టిగా చెప్పారు ఆ రోజు ఆయన. చూస్తే ఆ విధంగా లేదు, మొత్తానికి ఆ అమ్మాయి అయితే వెళ్ళడం జరిగింది. అంటే అందరినీ కూడా కొంచెం తప్పుదోవ పట్టించిందనే అనుకోవచ్చు. నేను వెళ్ళను, నేను నమ్మను అని చెప్పి బాలకృష్ణ గారు కూడా అంతే గట్టిగా చెప్పారు, ఆ పిల్ల మళ్ళీ వెళ్ళదు, నేను మాట్లాడాను, వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడాను అని. రుద్ర గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, ఇప్పుడు చెప్పమ్మా, ఏమడుగుతున్నారు? రైట్. అయితే అదే బాలకృష్ణ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది, వర్షినితో నేను మాట్లాడాను, వర్షిని మళ్ళీ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళను అని చెప్పింది. మరి ఈ రోజు తను వెళ్ళడం పైన కూడా ఆయన కూడా మాట్లాడతారు అనుకున్నాను, మరి ఇంత గట్టిగా ఆయన చెప్పారు, మరి ఈ రోజు ఏమో చూస్తే ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అది ఆయన ఖండించాల్సిందే. ఇప్పుడు బాలకృష్ణ గారే కాకుండా మిగతా గురువులు ఖండించాల్సిన అవసరం ఉంది కదమ్మా. సోమవారం మరి మీరు ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ అలాగే శక్తిని తీసుకొస్తానన్నారు, మరి అవి ఎంతవరకు ఉపయోగపడతాయి ఏంటి అన్న విషయాలు అయితే సోమవారం వరకు మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. మీరు ఎటువంటి ప్రూఫ్స్ తీసుకొస్తారు ఏంటి అన్నది ఎక్స్క్లూజివ్ గా అటు శివరుద్ర అలాగే వైఎస్ బాలకృష్ణ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇటు అఘోరికి సంబంధించి ఇలా అమ్మాయిని తీసుకువెళ్ళడం కావచ్చు, లేకపోతే ఈ విధంగా పెళ్లి మళ్ళీ కూడా అంటే మూడోసారి కూడా మేము పెళ్లి చేసుకుంటామని చెప్పడం, ఇదంతా కూడా అసలు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతుంది, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పి ఈ రోజు తిను చేస్తున్న ఈ వికృత చేష్టలకి కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తుంది అని చెప్పి కూడా ఇటు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే సోమవారం వరకు వేచి చూడాలి ఎటువంటి ప్రూఫ్స్ తీసుకొస్తారు. ఇటు అఘోరికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి, అలాగే ఒక శక్తిని కూడా తీసుకొస్తానన్నారు. మరి అవి ఏంటి అని కూడా మనం సోమవారం వరకు వేచి చూడాల్సిందే.